Hello students, welcome to my channel Study Point. So now we are going to discuss 6th class English lesson, and that is Tanaji Malusare. ఇక్కడ తనాజీ మలుసరే అనే ఒక యూదుడి గురించి, ఒక సోల్జర్. దిస్ ఈస్ ఎ స్టోరీ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇది మహారాష్ట్రకి సంబంధించినటువంటి స్టోరీ. ఏ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ఎ బ్రేవ్ వారియర్. ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఒక సోల్జర్ గురించి. వారియర్ అన్న సోల్జర్ అని ఒకటి. తనాజీ మలుసరే వాజ్ ద నేమ్ ఆఫ్ ద వారియర్. అతను ఒక సోల్జర్. పర్హాప్స్ నో ఎపిసోడ్ ఇన్ మరాఠా హిస్టరీ హ్యాస్ మూవ్డ్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ యాజ్ డీప్లీ యాజ్ ద డెత్ ఆఫ్ తనాజీ మలుసరే, ద కాంకరర్ ఆఫ్ సింహగఢ్, ద లయన్స్ ఫోర్ట్. ఇక్కడ ఈ మహారాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి విషయం ఏదైనా ఒకటి ఉంది అంటే అది మహారాష్ట్రలో ఈ తనాజీ మలుసరే యొక్క డెత్. అతను చనిపోవడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి ఒక విషయంగా మారిపోయింది. అతను ఎవరంటే ద కాంకరర్ ఆఫ్ సింహగఢ్. ఇక్కడ సింహగఢ్ అనేదాన్ని పాలించేటటువంటి లేదా దానికి సరైనటువంటి వ్యక్తి. కాంకరర్ అంటే దాన్ని పాలించేవాడు. ద లయన్స్ ఫోర్ట్, సింహగఢ్. సింహ అంటే లయన్ కాబట్టి దానికి ద లయన్స్ ఫోర్ట్ అని పేరు. దిస్ స్టోరీ ఈజ్ నాన్ టు ఎవ్రీ మరాఠా చైల్డ్ త్రూ ద బల్లాడ్ ఆఫ్ సింహగఢ్. ఇక్కడ ఈ స్టోరీ తెలియనటువంటి బాలుడు ఉన్నాడు అనమాట. చిన్న పిల్లల కాడ నుంచి అందరికీ కూడా ఈ స్టోరీ పరిచయం ఉంటుంది. ఎవరికి? మహారాష్ట్ర సైడ్. ఇది ఎక్కడ తెలుస్తుందంట? బల్లాడ్ ఆఫ్ సింహగఢ్. ఇక్కడ బల్లాడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పాట, ఆ చరిత్ర మీద వారి యొక్క ఆ యోధుల మీద రాసినటువంటి ఆ చరిత్ర, వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళు చేసిన పాలన మీద సంబంధించినటువంటి వాయిస్తో కూడిన ఒక సాంగ్, అదే బల్లాడ్. ద సింహగఢ్ ఫోర్ట్ వాజ్ ద వన్ ఆఫ్ ద 23 ఫోర్ట్స్ సరెండర్ టు ద మొఘల్స్ యాజ్ పర్ ద పురందర్ ట్రీటీ. ఇక్కడ పురందర్ ట్రీటీ అంటే సంధి. ఈ విధంగా పురందర్ ట్రీటీతోన ఒక 23 ఫోర్ట్లని ఎవరికి అప్పచెప్పారు? మొఘల్స్కి ఇచ్చేశారు. అందులో ఒకటి సింహగఢ్. దిస్ యాక్ట్ ఆఫ్ సరెండర్ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ మరాఠాస్. ఈ యొక్క చర్య అనేది 23 ఫోర్ట్స్ ఇవ్వడం, అందులోనూ ఫేమస్ అయినటువంటి ద లయన్స్ ఫోర్ట్, అదే సింహగఢ్ కూడా ఇవ్వడంతో ఈ మరాఠా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. దే వాజ్ ఫైర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మరాఠాస్. ఇక్కడ మరాఠాస్ యొక్క హార్ట్స్లో ఫైర్ అంటే వాళ్ళకు బాగా కోపం వచ్చింది. దట్ ఫైర్ వుడ్ నెవర్ సబ్సైడ్ టిల్ ద టేక్ రివెంజ్. ఆ ఫైర్ దేంతో కూడా ఉపశమనం వాళ్ళకి పొందరు. అంటే వాళ్ళకి ఏది అవసరం లేదు. తీసుకున్నటువంటి ఫోర్ట్స్, ఇచ్చేసినటువంటి మొఘల్స్కి ఇచ్చినటువంటి ఫోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకోవాలి. అదే వారి యొక్క రివెంజ్. వన్ మార్నింగ్ సేస్ ద బల్లాడ్ ఆఫ్ సింహగఢ్, జీజాబాయి శివాజీస్ మదర్ వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో ఆఫ్ ప్రతాప్గఢ్. ఇక్కడ ఏం జరుగుతుందంట? ఆ బల్లాడ్ ఆఫ్ సింహగఢ్ ఏం చెప్తుంది? ఒక రోజంట జీజాబాయి, శివాజీ యొక్క తల్లిగారు, వాజ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో ఆఫ్ ప్రతాప్గఢ్. ఆమె ప్రతాప్గఢ్ నుంచి చూస్తుంది. విండో, ఒక కిటికీ నుంచి చూస్తే షీ సా ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద మ్యాజెస్టిక్ మోనుమెంట్. ఆమె కొద్ది దూరంలో ఆ కిటికీ నుంచి చూస్తుంటే ఒక మ్యాజెస్టిక్ మోనుమెంట్, ఒక అద్భుతమైనటువంటి కట్టడం కనిపించింది. అదే సింహగఢ్, ద లయన్ ఫోర్ట్. షీ వాంటెడ్ శివాజీస్ టు విన్ బ్యాక్ ద ఫోర్ట్ ఫ్రమ్ ద మొఘల్స్. ఆ మొఘల్స్ నుంచి ఆ ఫోర్ట్ని తిరిగి సంపాదించాలని, తిరిగి గెలుచుకొని రావాలని చెప్పి ఆమె అనుకుంటుంది. బట్ శివాజీ థాట్ దట్ ఇట్ వాజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. అది శివాజీ మాత్రం అది ఒక ఇంపాసిబుల్ టాస్క్, అది మనం చేయలేము అని అనుకుంటున్నాడు. హీ న్యూ దట్ దేర్ వాజ్ అ వన్ మ్యాన్ హూ కెన్ డూ దిస్. అతనికి తెలుసు ఈ పని ఒక్కరి వల్ల అవుతుంది. ఆ ఒక్కడే ఎవరో చూద్దాం. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ తనాజీ. అది ఎవరంట? అది ఒకే ఒక వ్యక్తి ఆ ఫోర్ట్ని మనకు తిరిగి తీసుకురాగలుగుతాడు. అతని తనాజీ మలుసరే. హీ సెంట్ ఫర్ తనాజీ. అతడు తనాజీని పిలుచుకురమ్మని ఎవరినో పంపాడు. బట్ వెన్ తనాజీ కేమ్, శివాజీ డిడ్ నాట్ హ్యావ్ ద హార్ట్ టు టెల్ హిస్ డియర్ కామ్రేడ్ వై హ్యాడ్ బీన్ సమండ్. అతను ఎందుకు పిలువబడ్డాడో చెప్పలేకపోయాడు. శివాజీ హిజ్ మదర్ జీజాబాయి టోల్డ్ హిమ్ ద నేచర్ ఆఫ్ హిజ్ మిషన్. ఈ విధంగా సింహగఢ్ని తీసుకురావాలని ఎవరు చెప్పారు? జీజాబాయి చెప్పింది. ద లయన్ హార్టెడ్ తనాజీ ప్రామిస్డ్ ఐదర్ టు అకాంప్లిష్ ఇట్ ఆర్ డై ఇన్ ద ప్రాసెస్. ఆ లయన్ హార్టెడ్ వ్యక్తి అయినటువంటి తనాజీ ఏం చెప్పాడు? ఆ సింహగఢ్ని గెలుచుకొని వస్తా లేదా చనిపోతా అని చెప్పాడు. హీ సెట్ అవుట్ ఎట్ నైట్. సెట్ అవుట్ అంటే మీనింగ్ ఫ్రేజల్ వర్బ్, బయలుదేరడం. ఈ సెట్ అవుట్ ఎట్ నైట్ అండ్ మార్చ్డ్ టువర్డ్స్. మార్చ్డ్ అనగా నడుచుకుంటూ వెళ్ళారు. మార్చ్డ్ టువర్డ్స్ ద ఫోర్ట్రెస్ విత్ హిజ్ మెన్.
అది కిటికీలో నుంచి చూడబడిందంటే చాలా దగ్గరలో ఉన్నది. ప్రతాప్గఢ్ నుంచి సింహగఢ్ దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు ఆ ఫోర్ట్రెస్ దగ్గరికి విత్ హిస్ మెన్. హీ రీచ్ ద ఫోర్ట్రెస్ సీక్రెట్లీ ఆన్ ఎ కోల్డ్ క్లియర్ అండ్ మూన్లెస్ నైట్. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు? కోల్డ్, ఆ నైట్ మొత్తం కోల్డ్గా ఉంది అండ్ క్లియర్గా ఉంది, అంటే ఫాగ్ ఏం లేదు, అండ్ మూన్లెస్ నైట్ అంటే అమావాస్య, చంద్రుడు లేడు. ఇన్ ఫిబ్రవరి 1670, ఇది 400 years బ్యాక్ జరిగినటువంటి స్టోరీ. ఫిబ్రవరి 1670 ఒక అమావాస్య రోజు అతను వెళ్ళాడు. హీ హ్యాడ్ టేకెన్ విత్ హిమ్ శివాజీస్ ఫేవరెట్ గోట్ పాడ్ ఉడుము, ఆ లిజర్డ్, టు అసిస్ట్ ఇన్ స్కేలింగ్ ద ఫోర్ట్ వాల్. ఈ ఫోర్ట్ వాల్ని ఎక్కడానికి పూర్వం ఏ విధమైనటువంటి వాడేవాళ్ళు అంటే ఉడుము అనే లిజర్డ్ని వాడేవారు. దానికి ఒక తాడు కట్టేసి ఆ లిజర్డ్ ఆ కోటను గట్టిగా పట్టుకున్నప్పుడు ఇతడు ఆ పట్టు సహాయంతో కోటను ఎక్కేవాడు. ఎ రోప్ వాస్ టైడ్ టు ద వేస్ట్ ఆఫ్ ద లిజర్డ్. ఆ లిజర్డ్ యొక్క వేస్ట్ అంటే ఆ నడుం భాగంలో ఆ పుట్ట చుట్టూ కూడా ఒక వైర్, ఒక రోప్ని కట్టేసి ఆ రోప్ని పట్టుకొని. ద లిజర్డ్ రిఫ్యూజ్ టు ఫాలో ద ఆర్డర్ అండ్ క్లైమ్ ద ఫోర్ట్ యాజ్ ఇట్ నోటీస్డ్ డేంజర్ ఇన్ క్లైంబింగ్ ద ఫోర్ట్. తనాజీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఆన్సర్ ద లిజర్డ్ ఒబేడ్ హిస్ ఆర్డర్. ముందు ఆ గోర్పాడ్ అనేది ఎవరిది ఫేవరెట్? అది శివాజీది ఫేవరెట్. ఇతని కొద్దిగా అలవాటు కాలేదన్నాడు. కొద్ది సమయం తర్వాత అది సెట్ అయిపోయింది. ఇట్ వాస్ టెరిఫైడ్ అండ్ స్కేల్ ద హిల్ టాప్ విచ్ హెల్ప్ ద మరాఠాస్ టు గో అప్ ద క్లిఫ్. ఇక్కడ క్లిఫ్ అనగా ఈ కోట యొక్క పై భాగం, దాన్ని క్లిఫ్ అంటారు. సమ్ సోల్జర్స్ రీచ్ ద టాప్. ద గార్డ్స్ ఇన్ ద ఫోర్ట్ డిటెక్టెడ్ ది అరైవల్. ద సెంట్రీస్ వర్ స్విఫ్ట్లీ కిల్డ్ బై ద మరాఠాస్. ఇక్కడ సెంట్రీస్ అంటే సోల్జర్స్ అందరూ కూడా ఆ కోటలోనికి వెళ్ళారు. అండ్ సెంట్రీస్ అంటే ఆ కోట ఎంట్రన్స్లోనే ఉండేటటువంటి ఇద్దరు వాచ్మెన్ లాగా ఉండేటటువంటి ఇద్దరిని స్విఫ్ట్లీ అంటే చాలా వేగంగా, ఇక్కడ స్విఫ్ట్ అంటే మీనింగ్ ఒక పక్షి, స్విఫ్ట్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్, మీనింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా చంపేశారు. బట్ ద క్లాష్ ఆఫ్ ఆర్మ్స్ థరోలీ రోజ్డ్ ద గ్యారిజాన్. ఇక్కడ క్లాష్ అనేది మొత్తం అంతా గ్యారిజాన్ అనగా వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ పెట్టేటటువంటి రూము అంతా కూడా అందరికీ తెలిసిపోయింది. తనాజీ ఫేస్డ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. మెనీ సోల్జర్స్ ఆఫ్ హిస్ ట్రూప్స్ వర్ స్టిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫోర్ట్. ఈవెన్ దెన్ హీ హ్యాడ్ టు ఛాలెంజ్ ద ఎనిమీ దట్ గ్రేట్లీ అవుట్ నెంబర్డ్ హిస్ ట్రూప్స్. అతను వెంబడొచ్చినటువంటి ట్రూప్స్, అతను వెంబడొచ్చిన చాలామంది సోల్జర్స్ కిందనే ఉండిపోయారు అండ్ చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాడు తనాజీ. హీ హ్యాజ్ ఆల్రెడీ మేడ్ అప్ హిజ్ మైండ్ అండ్ హీ ఆర్డర్డ్ హిస్ ట్రూప్స్ టు లాంచ్ ద అటాక్. ద ఫైట్ ప్రొసీడెడ్. తనాజీ లాస్ట్ మెనీ మెన్ బట్ హిజ్ మెన్ కాజ్డ్ హెవీ లాసెస్ ఆన్ ది మొఘల్ ఫోర్సెస్. ఇతని వాళ్ళు కూడా చాలామంది చనిపోవడం జరిగింది, కానీ వాళ్ళు చాలామంది మొఘల్స్ని కూడా చంపేశారు. తనాజీ రిపీటెడ్లీ సాంగ్ టు కీప్ ద స్పిరిట్స్ ఆఫ్ హిస్ సోల్జర్స్ హై. తనాజీ వారి యొక్క సోల్జర్స్ని పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఒక యుద్ధానికి వెళ్ళే ముందు ఏదైనా ఒక సాంగ్ కానీ శివతాండవం లాంటివి పాడుకొని వెళ్ళేవారు. అదొక ఇన్స్పిరేషన్గా, ఒక మోటివేషనల్గా, వాళ్ళకి ఒక ఎనర్జీ టైప్. ఆఫ్టర్ సమ్ హార్స్ ద మొఘల్ కమాండర్ ఉదయ్ భాన్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ఎ ఫైట్ విత్ తనాజీ. ఇప్పుడు తనాజీకి ఉదయ్ భాన్ మొఘల్ కమాండర్కి పడింది. వాళ్ళిద్దరు కూడా యుద్ధం ఆరంభించారు. ద ఆడ్స్ వర్ అగెయిన్స్ట్ ద మరాఠా. ఇక్కడ మరాఠా వాళ్ళకు అగెనిస్ట్గా జరుగుతుంది. ద లాంగ్ నైట్ మార్చ్, ద యాంగ్జైటీ ఆఫ్ మిషన్, ద స్కేలింగ్ ద ఫోర్ట్ అండ్ ద విగరస్ ఫైట్ తనాజీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఎంగేజ్డ్ ఇన్ బిఫోర్. హీ హ్యాడ్ మేడ్ హిమ్ వీక్ కంప్లీట్లీ. హెన్స్ ఆఫ్టర్ ఎ లెంతీ ఫైట్ తనాజీ ఫెల్ నెవర్ టు గెట్ అప్. ఆ తనాజీ చాలాసేపు పోరాడి ఆ విధంగా కింద పడిపోయాడు. హౌఎవర్ ద ఫైట్ కంటిన్యూడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సూర్యాజీ, తనాజీస్ బ్రదర్. ఆ తనాజీ యొక్క బ్రదర్ ఉన్నాడు సూర్యాజీ, అతను మిగతా ఫైట్ని కూడా, ఇతను చనిపోయిన తర్వాత మిగిలిన ఫైట్ని అతడు ఒక లీడర్ లాగా ముందుండి చేయించాడు. ద సోల్జర్స్ హూ వర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫోర్ట్ రీచ్ ద ఫోర్ట్ అండ్ కంటిన్యూడ్ ఫైటింగ్. ఇక్కడ ఫోర్ట్ని కింద ఉన్నటువంటి మిగిలిన ట్రూప్ ఏదైతే వాళ్ళ సోల్జర్స్ ఉన్నారో అందరూ కూడా పైకి వచ్చేసి ఫైట్ని కంటిన్యూ చేస్తున్నారు. ద మొఘల్స్ బిట్ ద డస్ట్. వాళ్ళు మట్టి కరిచారంటారు కదా, అదే బిట్ ద డస్ట్. ద మరాఠా సోల్జర్స్ బ్రాట్ ద ఫోర్ట్ అండర్ దేర్ కంట్రోల్. ఇప్పుడు వారి యొక్క కంట్రోల్లోకి వచ్చింది ఏది? సింహగఢ్, ద లయన్స్ ఫోర్ట్. ఇట్ వాస్ అ గ్రేట్ విక్టరీ ఫర్ ద మరాఠాస్ బట్ దెర్ వాస్ నో మూడ్ ఆఫ్ జాయ్ ఆఫ్ విక్టరీ ఆఫ్ ఇన్ దియర్ క్యాంప్. ఇక్కడ వాళ్ళు కోటనైతే గెలిచారు, కానీ ఎవరి ముఖాల్లో కూడా ఆనందం అనేది లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క ఫేవరెట్ అయినటువంటి తనాజీ మలుసరే హీ డైడ్ ఇన్ ద ఫైట్.
ద న్యూస్ ఆఫ్ ద విక్టరీ రీచ్డ్ శివాజీకి తెలిసిపోయింది, మేము గెలిచాం. హీ రష్డ్ టు ద ఫోర్ట్ ఈగర్లీ టు కంగ్రాచులేట్ తనాజీకి ప్రశంసలు, అతన్ని అభినందిద్దామని చెప్పి కోర్టు వరకు వచ్చాడు శివాజీ. టు హి షాక్ హీ సా ద బ్రేవ్ తనాజీ లైఫ్లెస్. ఆయన ఒక షాక్కి గురయ్యాడు. అదే ఈ తనాజీ లైఫ్లెస్ అంటే తనాజీ చనిపోవడాన్ని చూసి అతను ఒక షాక్కి గురయ్యాడు. ద బల్లాడ్ ఆఫ్ సింహగఢ్ డిస్క్రైబ్స్ ద గ్రీఫ్ యాజ్ సచ్. ఇప్పుడు ఇదంతా ఏది చెప్తుంది? ద బల్లాడ్ ఆఫ్ సింహగఢ్ యొక్క ఇప్పుడు మన దేశానికి ఏదైతే జాతీయ గీతం లాగా ఉందో ఆ విధంగా వాళ్ళు బల్లాడ్ ఆఫ్ సింహగఢ్ అంటే ఆ సింహగఢ్ చరిత్ర తెలుపుతూ దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క వారి యొక్క వీరత్వాన్ని తెలిపేటటువంటి ఒక పాట. 12 days ద కింగ్ వెప్ట్ ఓవర్ హిమ్ ఫర్ ద గ్రేట్ లవ్ దట్ హీ బోర్ హిమ్. 12 days వరకు కూడా వాళ్ళు అక్కడ సంతాపాన్ని తెలిపారు. ద సారో ఆఫ్ జీజాబాయ్ వాజ్ ఆల్సో డిస్క్రైబ్డ్. ద స్కార్ఫ్ రిమూవ్డ్, షీ సా హిస్ ఫేస్, no worthier chief of the race. It was thus she wailed and drew a sword before the armies of his lord, Shivaji's son and the king today. Your right hand has been chopped away. When Shivaji learnt of his friend's death, he remarked, గడాలాపన్ సింహగేల. వాళ్ళ మదర్ ఏమంటుంది, నువ్వు కోటనైతే గెలిచావు కానీ నీ రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి తనాజీ మలుసరే చంపబడ్డాడు. ఇట్ మీన్స్ ఇప్పుడు గడాలాపన్ సింహగేల అనేది మనకు మరాఠీలో ఉంటుంది, మరాఠీ లాంగ్వేజ్. సో ఇట్ మీన్స్ వాట్, వీ హ్యావ్ గెయిన్ ద ఫోర్ట్ బట్ లాస్ట్ ద లయన్. లయన్స్ ఫోర్ట్ ఇక్కడ చూడండి, లయన్స్ ఫోర్ట్ కదా దాన్ని ఏమో, ఆ ఫోర్ట్ని అయితే గెలిచాం కానీ లయన్ని కోల్పోయాం. ఈ లయన్ ఎవరంటే ఇక్కడ తనాజీ మలుసరే. ఈ మొత్తం ఫైట్కి హీరో ఎవరంటే తనాజీ మలుసరే. ఓకే, గ్లోజరీ చూసుకుంటే బల్లాడ్ ఏ నరేటివ్ సాంగ్ ఆర్ పోయమ్ ఆఫ్ పాపులర్ ఆరిజిన్, comrade, companion, fellow or associate, summoned, asked to come. Scarf, a garment worn around the head or neck or shoulders. Thanks for listening, and we will discuss the remaining bits and grammar also. So keep watching my channel and subscribe to my channel, like my videos, share my videos. Thanks.